మీరు అన్నారు వాళ్ళ కోరికలు చాలా చిన్నగా ఉన్నాయండి, పెద్ద అడగట్లేదు అన్నప్పుడు. ఇప్పుడు సూపర్ 6 టీడీపీ అనౌన్స్ చేసింది. అందులో మహిళా శక్తి అనేది చాలా విస్తృతంగా మహిళల కోసం. ఇప్పుడు ఈ మహిళా శక్తి వల్ల నిజంగా మహిళల జీవితం మారిపోద్దంటారా? అంటే మీరు అనుకుంటున్నారా? ఎలా? ఎందుకంటే ఈ సూపర్ 6 మెయిన్లీ ఇస్ టార్గెటెడ్ ఫర్ అన్ని మిడిల్ క్లాస్. ఐ డోంట్ లైక్ టాకింగ్ మిడిల్ క్లాస్, లో క్లాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని వర్గాలకి సూపర్ 6 అనే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు 1500 రూపాయలు 18 ఏళ్ల అమ్మాయికి ప్రతి నెల ఆ అమ్మాయి అకౌంట్కి వెళ్తుందంటే ఆ అమ్మాయికి కూడా ఒక ధైర్యం కదా, ఓకే అది ఎంతన్నా అవ్వనండి, షీల్ బి హ్యాపీ, సంతోషంగా ఉంటుంది. నాకు 1500 ప్రతి నెల గ్యారంటీ నాకు అది వస్తుంది అని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు. అదే ఆ పేద కుటుంబానికి 3000 రూపాయలు వాళ్ళకి మిగిలిందంటే, 3000 రూపాయలు వాళ్ళకి మిగిలిందంటే అది దే విల్ థింక్, వాళ్ళు ఆలోచిస్తారు ఆ 3000 రూపాయలతో ఇంకేమీ వాళ్ళు కుటుంబానికి ఒక బట్ట కానీ ఇంకా బాగా భోంచేయొచ్చు కానీ ఒక ఆలోచనగా ఒక స్త్రీ తప్పకుండా అవన్నీ ఆలోచిస్తుంది. మగాళ్ళంతా ఆలోచించకపోవచ్చు కానీ ఆడది అనేది, స్త్రీ మహిళ అనేది తప్పకుండా అవన్నీ ఆలోచిస్తారు. తర్వాత ఉచిత బస్ ప్రయాణం ఫ్రీ అని అన్నారు. అది ఉచిత బస్ ప్రయాణం ఫ్రీ అన్నప్పుడు వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్రతి నెల దాంట్లో 1000 రూపాయల నుంచి కానివ్వండి 3000 కానీ వాళ్ళు బస్ ఛార్జీలకే అయిపోతుంది. అది కూడా ఒక సేవింగ్ అమౌంట్ కదమ్మా. ఓవరాల్ అది చూసుకుంటే ఒక నెల ఒక 5-6 వేలు వాళ్ళకి మిగులుతుంది. దాంతో వాళ్ళ కుటుంబం ఇంకా సంతోషంగా ఉండొచ్చు అనే తప్పకుండా ఆ స్త్రీ ఆలోచిస్తుంది. తర్వాత మీరు అన్నారు ఆ విద్యార్థులకి కళలకు రెక్కలు అనేది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. అది ఎందుకంటే ప్రతి విద్యార్థి, ప్రతి స్టూడెంట్ బాగా చదువుకోవాలి, నాకు డబ్బు లేదు అని అతను ఆగకూడదు. మీ అందరికి మీకు కూడా తెలుసమ్మా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు స్కాలర్షిప్స్ కానీ చాలా తీసుకొచ్చారు స్టూడెంట్స్ కోసం. అట్లానే ఇది కూడా స్టూడెంట్స్ వాళ్ళ చదువు డబ్బు లేదు అనేది ఆగకుండా వాళ్ళు లోన్స్ తీసుకుని అండ్ ఆ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ బేర్ చేయబోతుంది. అండ్ ఐఎమ్ షూర్ ద స్టూడెంట్స్ will be a lot benefited out of it. అది మీరు ఒక మాట అంటున్నారు అండ్ చంద్రబాబు గారు కానీ ఈ మధ్య తరచూ వినిపిస్తోంది వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి, సేమ్ టైం మహిళల మీద దాడులు, గంజాయి రాష్ట్రంగా, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అని అంటున్నారు. ఇక్కడ నేను ఒక పాయింట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏమిటంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు సామాన్యంగా నేరాలు ఘోరాలు జరుగుతాయి. ఏ ప్రభుత్వం ఉన్నా డెఫినెట్గా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే ఇవన్నీ ఆగిపోతాయా? తప్పకుండా ఒక లెవెల్ వరకు ఆగిపోతుందమ్మా. ఆ భయం అనేది తప్పకుండా సొసైటీలో వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక 6 ఏళ్ల అమ్మాయికి, అది ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే 6 ఏళ్ల అమ్మాయిని ఒక 60 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేశాడు ఆ చిన్న పిల్ల మీద. ఆయన ఒకటే అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్తో, నెక్స్ట్ రేపు పొద్దున ఆ నిందితుడు నా ముందుకి తీసుకురావాలి అని. అట్లాంటి ఆ నిందితుడు మరుసటి రోజు పొద్దునే ఉరేసుకుని చనిపోయాడు. అది ఎందుకు జరిగిందంటారు? అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ఆ ప్రభుత్వం మీద ఉండే భయంతో అతను ఉరేసుకుని చనిపోయాడు. తప్పకుండా నేను కంప్లీట్గా ఇది ఆగిపోతుంది అని అన్నో, అది టైం పడుతుంది. ఏదైనా మనం చేయబట్టింది మనం టైం తీసుకుంటుంది, అది ఎమ్మటే మనం చూపించలేం. బట్ తప్పకుండా ఇట్లాంటి మనుషుల్లో ఆ భయం అనేది తప్పకుండా మళ్ళీ వస్తుంది. ఇవన్నీ తప్పకుండా ఒక లెవెల్ వరకు తగ్గిపోతుంది ఇమీడియట్లీ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇక్కడ ఇంకొక ప్రశ్న, లోకేష్ గారు. సో లోకేష్ గారు యువగళ్ళను చేపట్టారు, సుదీర్ఘమైన 4000 కిలోమీటర్లు 400 చేసినప్పుడు సరే డెఫినెట్గా మామ్స్ చైల్డ్. లోకేష్ గారికి కొడుకుగా ఎన్ని మార్కులు వేస్తారు, నాయకుడిగా ఎన్ని మార్కులు వేస్తారు?
కొడుకుగా ఎక్కడికి వెళ్ళినా మీ గురించి చెప్తారు ఆయన. మా మదర్ నాకు ఇలా నేర్పారు సంస్కారం. అసలు మిమ్మల్ని తలవకుండా ఏ ప్రసంగం అయితే ఉండదు. సో మామ్స్ చైల్డ్ గా కొడుగ్గా మార్కులు వేస్తారా, లేకపోతే ఒక నాయకుడిగా మార్కులు వేస్తారా? ఎన్ని మార్కులు వేస్తారు? కొడుకుగా అయితే 100% ఓకే, నేను వేస్తాను. నాయకుడిగా 95%. ఓ హీ హాజ్ అనదర్ 5% హీ హాజ్ టు గెట్ మోర్ ఇంకొంచెం అతనికి అవగాహన రావాలి. బట్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ, నాకు చాలా గర్వంగా ఉంటుంది. అతను ప్రజల కోసం, ఎస్పెషల్లీ అతను కూడా తెలుగుదేశం కార్యకర్తల కోసం అతను ఈ యువగళం అనే ప్రోగ్రాం చేపట్టాడు. దాంతో అతనిలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, అది ఎందుకు వచ్చిందంటే ఇంట్లో కూర్చునేది, ఆఫీస్లో కూర్చునేది మనం సేమ్ కాదు. ఇట్ ఈస్ నాట్ ద సేమ్. గ్రౌండ్ రియాలిటీస్, మనం కింద ఏమి జరుగుతుంది మన కళ్ళతో చూసింది వేరుగా ఉంటుంది. ఆ యువగళం అతను కళ్ళు తెరిపించింది. అతను మోర్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా ముందుకెళ్తున్నాడు బికాస్ ఆఫ్ దట్. ఎస్, మీకు ఎప్పుడన్నా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువగళం ఏదైనా ఇన్సిడెంట్స్ షేర్ చేసుకున్నారా? పర్టికులర్ గా హార్ట్ టచింగ్ కానీ, లేకపోతే కదిలించి, ఎందుకంటే మీరే అన్నారు కదా 100% కొడుగ్గా మార్కులు వేస్తానన్నప్పుడు మామాస్ బాయ్ ఏం చెప్పారు, అండ్ పొలిటీషియన్ గా చెప్పిన అంశాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఎక్కువగా అమ్మ నాతో మాట్లాడేటప్పుడు అతను మాట్లాడిపోయినా నేను యూట్యూబ్ చూస్తాను, టీవీ చూడండి. ఓకే, యూట్యూబ్ అది కూడా ఒకటి లోకేష్ యువగళం అన్నప్పుడు చూసినప్పుడు అతను పెద్ద ఎక్కువ చెప్పడు, నేను ఇది చేశాను అది చెప్పట్లా. రెడ్ బుక్లు చూపిస్తున్నారు, తోలుచేస్తానని చెప్తున్నారు. అదంతా అతను యాజ్ అ సెంటిమెంట్, యాజ్ అ మదర్, యాజ్ అ మదర్ నాకు ఎక్కడ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నాకు ప్రౌడ్ మూమెంట్స్ ఏంటంటే అతను ఎక్కువ చెప్పడు నేను అట్లా ఇట్లా అని. ఐ మీన్ నేను చూశాను అతను ప్రజలతో కలవటం, నాకు కూడా అది ఇష్టం. ప్రజల్లో కలిసిపోవటం, అంటే మామూలు వాళ్ళతో కూడా ఒక టీ బండ్లో టీ తాగేయటం ఆర్ ఎనీవన్ అట్లా కలిసినప్పుడు నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఎస్, అతను మెయిన్ ఎందుకు అనిపించిందని సంతోషం, అతను రియాలిటీస్ చూస్తున్నాడు లైఫ్ లో అనేది, అది నాకు చాలా వెరీ ప్రౌడ్. ఎందుకంటే నేను యాజ్ అ మదర్ నేను చాలా అతను ఆపాలనుకున్నాను ఒకసారి. అఫ్ కోర్స్ ఐ టోల్డ్ హిమ్ వెళ్ళొద్దు. ఆ రోజు మీకు పాదాలకి నమస్కారం చేసి బయలుదేరినప్పుడు కూడా మీరు కొంత ఎమోషనల్ అయ్యారని అన్నారు అందరూ. ఐ వాజ్ ఎమోషనల్ బికాస్ అది నాకు అంత ఇష్టం లేకుండా వెళ్ళాడు అతను, నాకు ఇష్టం లేకుండా. బట్ ఐ